నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో 5 ఏళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారు. తనలాంటి వాళ్లు ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే వైసీపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ చట్టసభ అనేది ప్రజా దేవాలయమన్నారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. సభలోని సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలోని విద్యార్థులే చక్కగా ప్రసంగించారని కొనియాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. సభలోని సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలోని విద్యార్థులే చక్కగా ప్రసంగించారని కొనియాడారు. ఒకప్పుడు ఈ అసెంబ్లీ అనుచిత వ్యాఖ్యలకు నమూనాగా ఉండేదన్నారు. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి నాడు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. నష్టం జరిగింది, సమర్థవంతంగా ముందుకు పోతే తప్ప నిలదొక్కుకోలేమని అభిప్రాయంతో దగ్గర 1 ఇయర్ ఆ లోపల్ని అసెంబ్లీ కట్టాం. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. దిశ ఒక్క పైసా మనం ఇవ్వలేకపోయాం. రాజధాని వస్తుంది, మీకు పేరు వస్తుంది, మీకు కూడా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నమ్మిచ్చారు. దిశ 13.5% గ్రోత్ రేట్ చూపించాం. అదే టెంపోగాని కంటిన్యూ అయింటే ఈరోజు కొంతవరకు రికవర్ అయ్యేవాళ్ళం. 1924 విధ్వంసం, మామూలు విధ్వంసం కాదు. దిశ నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకున్నానంటే నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాన నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉంటే బలవంతంగా పంపించడం. అలాంటి నాయకులు ఇప్పుడు నీతిని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాం తప్ప నాయకుల్ని పార్టీల్ని దృష్టిలో పెట్టుకొని కాదని మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ రోజు మేము ఒకటే నిర్ణయించుకున్నాం. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. అందరం కలిసి ఒక సంకల్పంతో ముందుకు పోతే తప్ప రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేం అనే ఏకైక సంకల్పంతో ఆలోచించాం. ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా డివైడ్ కావడానికి వీల్లేదు. మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారని ఆ తర్వాత బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేశాం. తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలను చూశాం. కానీ 2024లో స్ట్రైక్ రేట్ మీరు చూస్తే 94% దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు గెలిచింది. అసెంబ్లీలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేంద్ర బడ్జెట్ పై చర్చలు కొనసాగాయి. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోసుకెళ్లే బడ్జెట్ ఇదని పవన్ కళ్యాణ్ అన్నారు. అపార అనుభవంతో గత ప్రభుత్వ వారసత్వ సమస్యలను సీఎం చంద్రబాబు పరిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మరో 3 నెలల్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషేంద్ర చెప్పిన కవితను మోదీని ఉద్దేశించి కొనియాడారు పవన్ కళ్యాణ్. హుందాగా ఈ గౌరవ చట్టసభను నడుపుతున్న మీ విధి విధానాలకి, అలాగే చట్టసభలో సమయ పాలనను పాటిస్తూ సభ్యులందరూ ఎంతో హుందాగా, ఎంతో గౌరవప్రదంగా ప్రజా సమస్యల్ని, వాటి పరిష్కార మార్గాలను వెతకాలని మా అందరికీ మీ అపారమైన అనుభవంతో దిశానిర్దేశకత్వం చేస్తున్న మీకు జనసేన పార్టీ తరపు నుంచి, మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞత. సాంకేతికంగా ఇది 3వ బడ్జెట్ సమావేశం అయినప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశంగా ఇది 2వది. 5 కోట్ల పైచిలుకు ప్రజలు ఆశల్ని, ఆకాంక్షల్ని ముందుకు తీసుకువెళ్తూ వారి కష్టాలకి, కన్నీళ్ళకి పరిష్కార మార్గాలను వెతకడానికి 164 మంది సభ్యులున్న ఎన్డీఏ కూటమిని తన అపారమైన 4 దశాబ్దాల రాజకీయ పాలనానుభవంతో రాష్ట్ర విభజన సమయం నుంచి గత ప్రభుత్వ అవినీతి, అరాచక పాలన వల్ల వచ్చిన వారసత్వ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ
సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. మంత్రివర్గ సహచరులకి, తోటి శాసనసభ్యులకి నమస్కరిస్తున్నాను. ఇంకో 3 నెలల్లో 2 సంవత్సరాల పాలనని పూర్తి చేసుకోబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం చాలా కాల పరీక్షలను తట్టుకొని ఒక అరాచక పాలన ఎదుర్కొని ఎన్నికల సమరంలో విజేతగా నిలబడింది. మనల్ని గెలిపించి ఈ నేలకి సేవ చేసిన భాగ్యం కలిగించినందుకు 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులకి, కార్యకర్తలకు కూడా నేను నమస్కరిస్తున్నాను. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషేంద్ర గారు రాసిన వాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు, రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాధినేత కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడానికా అని ప్రశ్నించారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఈ రోజు శాసన మండలిలో అధికార పక్షంపై బొత్స ప్రశ్నల వర్షం కురిపించారు. అంబటి రాంబాబుపై దాడి చేస్తే ఆయన కొన్ని మాటలు అన్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు విఘ్నత కలిగిన వ్యక్తి, అందుకైనా క్షమాపణ చెప్పారు. అంబటిని వేధించినందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని బొత్స అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం తప్పు కాదా అని ఆయన ప్రశ్నించారు. మరో మాజీ మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారన్నారు. రాజకీయాల్లో మహిళలను తీసుకువచ్చి మైలేజ్ కోసం చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన ఇచ్చారు కాబట్టి రాంబాబు గారిని, రాంబాబు గారి పేరు చెప్తాను సార్. వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే పద్యాలతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెన్స్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వితిన్ మూడు నిమిషాలు రిలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పైంది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన విజ్ఞాన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు. ఆయన మటుకు ఆయనే ఎవరు ఆయనేమి పేరు చూపెట్టక ముందే ఆయన చెప్పాడు. దయచేసి అది కూడా ఆలోచించండి. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు వచ్చి ఇంతమందితో దాడి చేయడం అనేది అంటే ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం అధ్యక్ష. దీన్ని ప్రోత్సహిస్తాం అధ్యక్ష, మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష, ప్రోత్సహిస్తాం అధ్యక్ష. ఆ తర్వాత ఇంకో మంత్రి ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ బాంబులు వేస్తాం అధ్యక్ష, తప్పు కదా అధ్యక్ష. పెట్రోల్ బాంబులు సంస్థ ఉందా అధ్యక్ష? పెట్రోల్ బాంబులు అధ్యక్ష ఉందా అధ్యక్ష? ఆ పెట్రోల్ బాంబులు వేస్తే అధ్యక్ష సాంప్రదాయం అధ్యక్ష. వారు ఇచ్చారు కాబట్టి ఇచ్చారు, వాళ్ళ ఇంటి మీద అంటున్నాను కాబట్టి దయచేసి ఇంతలో అది కరెక్ట్ కాదు. ఇది వాస్తవం. అంబటి రాంబాబు మీద మీరు చేసిన అది వాస్తవం. ఆయన విద్య వ్యక్తి కాబట్టి ఆయన వచ్చే మాటలు విద్య అయ్యాడు. అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం మీద దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో దీన్ని ప్రోత్సహించకూడదు. ఏ ప్రభుత్వం అరికట్టే బాధ్యత మీకు ఉంది, కానీ మీ బాధ్యతను విస్మరించారు. దానికి తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా అని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ మండలి వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయెల్ ఆరోపణలను మంత్రి లోకేష్ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి తల్లిని అవమానించారని, అవునా కాదా సమాధానం చెప్పాలన్నారు. అంబటి రాంబాబు వినియోగించిన పదాలను ఒక్కసారి గమనించారని, ముఖ్యమంత్రి తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా అని అన్నారు. ఒక్క నిమిషం అధ్యక్ష, మాజీ మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. అంబటి రాంబాబు గారు వినండి సార్, అంబటి రాంబాబు గారు ఏ పదాలు వాడారు, ఏం మాటలు మాట్లాడారండి? ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు.
గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు ఆయన. వాళ్ళని వదిలిపెడతామా? మీరు ఒక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి ఒక విషయం నేను పదే పదే చెప్పాను, మహిళల్ని మనం గౌరవించాలి, ఆ బాధ్యత మన అందరిపైన ఉంది. హౌస్ లోపల కానీ హౌస్ బయట కానివ్వండి, మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఆయన మళ్ళీ ఏమన్నారు, ఎవరు తిట్టలేదు సార్, ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష. మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి పైన, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ 2 చిన్న మాటలు అన్నారు. చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష? ఒక తల్లిని అట్లా అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా. ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి మహిళల్ని తల్లిని ఇట్లా అవమానించకూడదు. ఆ పదాలు ఎవ్వరు మాట్లాడకూడదు. అధికారులు ఉన్నవారు అవ్వచ్చు, ప్రతిపక్షాలు ఉన్నవారు అవ్వచ్చు, మాజీలు కూడా అవ్వచ్చు. ఎవరు ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష. దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను గౌరవ సభ్యులు కోరుతున్నా అధ్యక్ష. అంతేగాని అది తీసుకొచ్చి దానివల్ల మేము ఏదో కావాలని కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్లీజ్ బి వెరీ ప్లీజ్ చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు, 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అవమానం చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు? చిన్న మాటలు ఉంటాయి మీకు? సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాట్లు చెప్పవచ్చు. మాకుంది, బాధ్యత మా పైన ఉంది. ఒక్క మహిళ చోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద దేవస్థానంగా వెలుగొందుతున్న వడ్లమూడి గ్రామం క్వారీ ప్రాంగణంలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి నరసింహారావు వెల్లడించారు. దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివరాత్రి వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా భక్తులు పోటెత్తుతున్నారని, శివరాత్రి రోజున భక్తులు విశేషంగా హాజరయ్యే పరిస్థితులున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రజలందరూ సకుటుంబ సమేతంగా శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించుకొని ఆయన ఆశీస్సులను పొందాలని వ్యవస్థాపక ధర్మకర్త వారి మనవడు చీమకుర్తి శ్రీనివాసమూర్తి, వంశం పారంపర్య ధర్మకర్త పోపూరి ఇందుమతి కోరారు. శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిని. తిరునాళ్ళకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని దాదాపుగా పూర్తయినాయండి. 3 రోజుల పాటు జరిగే తిరునాళ మొదటి రోజు ఈరోజు ఏకాదశి. గతంతో పోలిస్తే ఎక్కువ మంది వచ్చారు. స్వామివారికి నైవేద్యం పొంగళ్ళు సమర్పించుకున్నారు. 2వ రోజు ప్రత్యేకంగా చిన్న చిన్న ప్రభలకి వాహన పూజ చేయించుకునే వాళ్ళకి, వాహనం చుట్టూ తిప్పుకొని వాళ్ళ మొక్కుబడులు ఏంటి తీర్చుకునే వాళ్ళకి ఉద్దేశించింది. అట్లా అని చెప్పేసి కేవలం వాహనాలనే కాదు, ఎప్పట్లాగనే భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళు పొంగళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. నార్మల్గా జరిగే యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. పర్టికులర్గా 15వ తారీఖు మహాశివరాత్రి రోజున హ్యూజ్ క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో 3 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగినాయి. గౌరవ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన కూడా ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది. వివిధ శాఖల వారికి వాళ్ళు చేయాల్సిన రోల్ ఏందని చెప్పేసి ఆల్రెడీ దిశానిర్దేశం చేశారు. ఈరోజు జరిగిన మీటింగులో కూడా చిన్న చిన్న చేంజెస్ చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారం అన్నీ చేసుకుంటా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటాము. మేడం గారు పోపూరి ఇందుమతి గారు ఇటీవలే కమిషనర్ గారి కార్యాలయం నుండి మేడం గారిని అధికారికంగా వంశపారంపర్య ధర్మకర్తగా గుర్తింపునిస్తూ ఆర్డర్ ఇచ్చారు. మేడం గారు కూడా ఫస్ట్ తిరునాళ, నాకు ఫస్ట్ది. సో మేము కోఆర్డినేషన్తో జాగ్రత్తగా చేసుకుంటామని చెప్పేసి. పేరు పోపూరి ఇందుమతి. ఈ గుడి మా తాతగారు 1923వ సంవత్సరంలో కట్టించారండి. అప్పటి నుంచి మా వంశపారంపర్య ధర్మకర్తగా మా నాన్నగారు చనిపోయినాక ఇప్పుడు పేర్లు చెప్పండి. సూర్యదేవర వెంకటప్పయ్య గారండి. సూర్యదేవర వెంకటప్పయ్య గారు మా తాతగారండి. గుడి 1923లో స్థాపించారు. ఆ తర్వాత మా నాయనమ్మ గారు చేశారండి. ఆ తర్వాత మా నాన్నగారు సూర్యదేవర హరిప్రసాదరావు గారు. ఆ తర్వాత ఇప్పుడు నాకు వచ్చిందండి. తర్వాత ఈ గుడి అప్పటి నుంచి తిరణాలు అన్నీ బాగా జరుగుతాయండి. భక్తులకి బాగా నమ్మకం శివయ్య మీద. బాగా ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం బాగా ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయండి.
అన్నీ బాగా ప్రసాద వితరణ, వాటర్ బాటిల్స్. నా పేరు చేమకుర్తి సత్య శ్రీనివాసమూర్తి. నేను మరి గుంటూరు జిల్లాలో చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో క్వారీ నందు వేయించేస్తున్న శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త గారు అయినటువంటి చీమకుర్తి ఎల్లమంద గారి మనవుడినై ఉన్నాను. మరి మా తాతగారిచే నిర్మించబడిన ఈ దేవాలయము సుమారు 100 నుండి 150 సంవత్సరాల క్రితంగా నిర్మించబడిందిగా మా పూర్వీకులు చెప్తూ ఉన్నారు. మరి అప్పటి మేము చూసింది వేరు. ఈరోజు మనం స్వామివారిని విశేషంగా మరి విశేష జనవాహిని మరి భక్తజన కొంగు బంగారమైనటువంటి ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతూ ఈరోజు అన్ని శాఖలు కూడా బలోపేతంగా పనిచేసే విధంగా ఎంతోమంది మీడియా వారు కూడా మా దగ్గరకు వచ్చి ఈ యొక్క మరి వాయిస్ తీసుకునే విధంగా తర్వాత విస్తృత ప్రచారం ఇప్పటికే జరిగింది. ఇంకా మీ ఛానల్స్ ద్వారా మరింత ప్రచారం జరుగుతుందని భావిస్తున్నాను. మరి మీరు అందించేటువంటి సమాచారం సర్వమానవాళికి కూడా చేరుతుంది. ఈ సమాచారం ద్వారా ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం అందరికీ తెలుపబడుతుంది. మరి మారుమూలన ఉన్నటువంటి మరి ఇక్కడికి రాలేనటువంటి భక్తులకు కూడా ఇక్కడ ఒక దేవాలయం ఉంది. విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతాయి. విశేష జనవాహిని ఇక్కడ ప్రవేశిస్తుందని, ఇక్కడ దర్శిస్తుందని స్వామివారి యొక్క విశేషాలు కూడా మీరు తెలియజేసే అవకాశం మీ ఛానల్స్కి ఉందని మాత్రం నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ దేవాలయము మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో సెకండ్ ఇంపార్టెంట్ టెంపుల్గా అప్పుడు చెప్పుకోబడింది. ఫస్ట్ ఫేజ్లో కోటప్పకొండ, సెకండ్ ఫేజ్ మన ఈ బాలకోట స్వామి దేవస్థానం వడ్లమూడిగా ఉంది. ఇప్పుడు జిల్లాల విభజన జరిగిన తర్వాత మరి కోటప్పకొండ పల్నాడు జిల్లాలో, గోవాడ మరి బాపట్ల జిల్లాలో వెళ్ళిపోయిన తర్వాత గుంటూరు జిల్లాలో అత్యంత వైభవోపేతంగా తిరునాళ్ళు జరిగేటువంటి ఏకైక శివాలయము శైవక్షేత్రం, ప్రసిద్ధ శైవక్షేత్రంగా ఈ క్వారీ బాలకోటేశ్వరుడు ప్రశస్తి నొంది ఉన్నాడు. అంతేకాకుండా ఈ స్వామి బాలకోటేశ్వరుడు అయినందున వివాహం ఉండదండి. మిగతా అన్ని దేవాలయాల్లో పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏమంటే లింగోద్భవ పూజ జరుగుతూ ఉంది. అంతేకాకుండా స్వామివారు బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగాకారం అయినందున చాగంటి కోటేశ్వరరావు గారు విస్తృత ప్రవచనాల ద్వారా ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఈ యొక్క శైవ క్షేత్రం మరి విశేష ఫలదాయకం. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించడం, ఈ క్షేత్రంలో అభిషేకం చేయటము మరి అనేక. గుంటూరు నగరం జేకేసీ రోడ్డు నడిబొడ్లో ఇల్లు, షాపులపై గుర్తు తెలియని దుండగుల దాడి. జేసీబీ మారణ ఆయుధాలతో షాపు, ఇల్లు తలుపులు పగలగొట్టి ఆస్తి నష్టం చేసిన దుండగులు. సుమారు 30 మంది వరకు ఈ దాడిలో పాల్గొన్నట్లు చెబుతున్న బాధితులు. సుమారు 2 లక్షల వరకు డబ్బులు తీసుకుని పారిపోయిన దుండగులు. సమయానికి పోలీసులు రావడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ బాధితులు. 2 మహిళలు, 1 పురుషుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తమపైకి దాడికి దిగిన వ్యక్తులు ఎవరో తమకు తెలియదని చెప్పిన బాధితులు గత 16 సంవత్సరాలుగా రిజిస్టర్ చేపించుకొని నివాసం ఉంటున్నట్లుగా తెలిపిన బాధితులు. ఘటనా స్థలంలోనే జేసీబీ లారీని వదిలేసి పారిపోయిన దుండగులు. దొరికిన దుండగులు వదిలి వెళ్లిన జేసీబీని ఆధారంగా చేసుకుని విచారిస్తే విషయాలు బయటకు వస్తాయని బాధితుల ఆవేదన. ఇంటి యజమానులు కె మీనాక్షి, కె వెంకటేశ్వర్లు, కృష్ణా పౌల్ట్రీ యజమాని ఆజిజ్, తులసి బొటిక్ యజమాని శేషయ్య తమ గోడును మీడియా ముందు వెళ్లబుచ్చుకున్నారు. నమస్తే సార్. రాత్రి 12:30 ఆ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రెయిన్ తీసుకొని, లారీలో ఒక క్రెయిన్ తీసుకొని మా మీదకి దాడి చేయడానికి వచ్చారు సార్. మాకైతే వాళ్ళు తెలీదు. మేము ఇంట్లో ఉన్నాము. మేము 4 మెంబర్స్ ఉంటాము. మేము ఇంట్లో ఉన్నాము. ఫస్ట్ వచ్చేసి చికెన్ షాప్, మా పక్కన చికెన్ షాప్ ఉండే, చికెన్ షాప్ మీద దాడి చేస్తుంటే మాకు సౌండ్లు వచ్చాయి. సౌండ్లు వచ్చి మేము బయటకు వచ్చి చూస్తే మేము ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగినందుకు క్రెయిన్ అతను అన్నాడు, అడ్డొస్తే మిమ్మల్ని కూడా తొక్కిచ్చేస్తాను అని అన్నారు. క్రెయిన్ తో మా గేట్ పగలగొట్టేసి ఒక 10 మెంబర్స్ మగవాళ్ళు, ఒక 20 మంది ఆడవాళ్ళు వచ్చారు సార్. వచ్చేసి పైకి వచ్చేసేసి మా తలుపులు పగలగొట్టేసేసారు. తలుపులు పగలగొట్టేసేసి లోపలికి వచ్చి నేను అడ్డుపడినందుకు నా మీద దాడి చేశారు. ఇదంతా దాడి చేసేసి మా ఇంట్లో ఉన్న 1,50,000 రూపాయలు క్యాష్ తీసుకొని, ఆ లోపు పోలీసు వాళ్ళు వచ్చే లోపు వీళ్ళు ఏం చేశారంటే అటు బ్యాక్ సైడ్ నుంచి దూకేసి వెళ్ళిపోయారు సార్. ఆడవాళ్ళని మాత్రం 2 పట్టుకున్నారు, మగవాళ్ళని 1 పట్టుకున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు సార్. వాళ్ళకి మీకు గతంలో ఏమన్నా గొడవలు ఏమన్నా? మాకు ఎటువంటి గొడవలు లేవు సార్. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. వాళ్ళు ఫస్ట్ టైం రావడం, ఇలా నార్మల్ గా వచ్చి బెదిరించడం అవన్నీ జరిగాయి. మమ్మల్ని బెదిరించలేదు, మా పక్కన ఉన్న వాళ్ళు. మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు, పక్కన చికెన్ షాప్, పక్కన మిషన్ షాప్, ఆ పక్కన ఫ్యాన్సీ షాప్ ఒకటి ఉంది, దాని మీద కూడా దాడి చేయడానికి వచ్చారు. ఇంతలోపు పోలీసు వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు ఇంకా ఎటు వాళ్ళు అటు కూడా మేము గత 16 సంవత్సరాల కిందట కొన్నామండి.
కొని కృష్ణ పౌల్ట్రీ ఫామ్ కి అద్దెకి ఇచ్చామండి. 13 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉంటున్నారు దాంట్లో. ఇది నిన్న 12వ తారీఖు రాత్రి 12:30 సమయంలో కొంతమంది వచ్చి ఇలా చేశారని గుమ్మస్తా ప్రసాద్ అనే అబ్బాయి నాకు ఫోన్ చేశారు, ఇలా చేస్తున్నారని. వారు దాని పక్కన ఇంటి వాళ్ళు కూడా ఫోన్ చేశారు, ఇలా ఎవరో వచ్చారు పొగలేరు వేసుకుని వచ్చి కొంతమంది 30 మంది దాకా జనాలు ఆడోళ్ళు మగోళ్ళు కలిసి ఆటోలు వేసుకొని అవి వచ్చి ఇలా పొగలు కొడుతున్నారు రండి అన్నారు. నేను వచ్చి చూస్తే ఇక్కడ మొత్తం లాగేసి ఆ గుడ్లు వీటిలో మొత్తం తెల్లా చదరం మొత్తం రేకులు గీకులు మొత్తం పొగలేని పెట్టి ధ్వంసం చేసి పక్కన ఇంటి వాళ్ళకి కూడా ధ్వంసం చేసి వాళ్ళ ఇంట్లో పాపం ఆడపిల్లలకి వాళ్ళకి అందరినీ కొట్టి గందరగోళం చేసి ఉన్నారు. చాలా ఇదిగా ప్రవర్తించారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ టైంలో పోలీసులు వాళ్ళు వచ్చారు కాబట్టి మేము బతికాం, లేకపోతే మమ్మల్ని చంపేసే వాళ్ళు అనే ఎత్తుగా వాళ్ళు చెప్పుకొని వచ్చారు. ఆ పాపం కూడా మేము తీసుకెళ్లి హాస్పిటల్లో కూడా చూపెట్టి ఎమ్మెల్సీ చేపించాం. తర్వాత ఇవాళ ఇప్పుడు కంప్లైంట్ ఇస్తానికి వెళ్తున్నాం. ఎవరనేది మాకు తెలియదండి. వాళ్ళు అసలు ఎందుకు చేశారని కూడా అర్థం అవట్లా. మాకు 16 సంవత్సరాలు అయింది మేము కొని పన్నులు కరెంట్ బిల్లు అని ఎవరు మాకు అసలు ఎటువంటి ఎవరు వచ్చింది లేదు, మాకు ఎవరు మా జన్మ చెప్తుంటారు ఇదే లేదు. ఏదైనా ఉంటే ఒక ఇదిగా రావాలి కానీ అర్ధరాత్రి వచ్చి గడ్డ పొడులు కత్తులు రాడ్లు అవి తీసుకుని వచ్చి పొగలు తెచ్చి ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు కదండి. ఎంత విలువ ఉంటది ఆస్తి విలువ నష్టపోయింది? మా అద్దె వాళ్ళు చెప్పటం ఏంటంటే 2-2.5 లక్షల దాకా నష్టం జరిగిందని చెప్తున్నారండి. వాళ్ళ సామాన్లు కానీ వాళ్ళ మా రేకులు కానీ మొత్తం మా షాప్ మొత్తం. నేను ఓనర్ అండి. ఈ షాప్ వాళ్ళు రాత్రి 12 గంటలకి ఇట్లా పగలగొడతామని వచ్చారు అని మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేయంటనే మేము వచ్చాము. మేము వచ్చేపటికి వీళ్ళందరూ పారిపోయారు. ఆడోళ్ళు మగోళ్ళు వచ్చారంట, కొట్లేను లారీ తెచ్చి వచ్చారంట, పారిపోయారు. మేము కొని కూడా 16 ఏళ్ళు వస్తుంది. మేము కొన్నాళ్ళు పెట్టాము. మేము 4 సంవత్సరాల నుంచి అద్దెకిచ్చాము కొట్లు. మేము అంతకుముందు మేము ఉన్నాం. మాకెవరు బెదిరింపు కాదు కానీ మాకేమి ఎవరు వచ్చి మమ్మల్ని అడగలేదు. మీకెవరి మీద అనుమానం మాకు వాళ్ళకి ఏం అనుమానం లేదండి. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మనకు తెలియదు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి బెదిరింపు రాలా. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు రాలా. మేము శిరీష అనుకుంటా అమ్మాయి పేరు. ఆ అమ్మాయి దగ్గర రిజిస్ట్రేషన్ మాది. రిజిస్ట్రేషన్ స్థలాలే. మేము 16 ఏళ్ళు అవుతుంది కొని కూడా. మాకింతవరకు ఎవరు కాల్స్ కూడా వేయలేదు, ఖాళీ చేయమని రాలేదు, బెదిరింపు కాలు రాలేదు. కరుడు కట్టిన నేరస్తులకు కూడా జైలుకు వెళ్లిన తర్వాత పరివర్తన వస్తుందని, కానీ అంబటి రాంబాబుకి పరివర్తన రాలేదని, అంతేకాకుండా పద్ధతి కూడా మారలేదని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నప్పుడు పిల్ల చేష్టలు చేసిన రాంబాబు పెద్దయిన తర్వాత కూడా బుద్ధి మారలేదని అన్నారు. చంద్రబాబు నాయుడును ఇష్టం వచ్చిన విధంగా బూతులు మాట్లాడి అరెస్ట్ అయ్యారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మాటలను సమర్థించడం విడ్డూరంగా ఉందన్నారు. కరుడగట్టిన నేరస్తులు ఎవరైనా జైలుకు వెళ్తే మార్పులు వస్తుంది, కానీ అంబటి రాంబాబులో అది రాలేదని తెలిపారు. నేను జైలు నుండి వచ్చేసరికి ఆయన విగ్రహం పక్కన నా విగ్రహం కూడా పెడతారని రాంబాబు కలలకంటున్నారని అన్నారు. పీడిత వర్గాల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి రంగా అని అన్నారు. రాష్ట్రంలోని కాపులంతా వచ్చి అంబటిని పరామర్శిస్తున్నట్లు ఆయన జగన్ ఊహించుకుంటున్నాడని అన్నారు. నిన్న కోర్టులో అతని హావా భావాలను చూస్తే పిచ్చి చేష్టలుగా అనిపిస్తున్నాయని అన్నారు. చిన్నప్పుడు పిచ్చి చేష్టలు చేసిన వయసు పెరిగే కొద్దీ బుద్ధిలో కూడా మార్పులు రావాలి. అంబటి రాంబాబుకి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి మాంద్యం తగ్గట్లేదు, అంటే బుద్ధి రావట్లేదు. అతను రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ఒక కుట్ర చేయటం ద్వారా ఆ కుట్రని భగ్నం చేయడానికి పోలీసులు దానిలో భాగంగా జైలుకి వెళ్ళినటువంటి అంబటి రాంబాబుని ఒక గొప్ప నాయకుడిగా చిత్రీకరించాలని, ఒక కులానికి నాయకుడిగా చిత్రీకరించాలని చాలా ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలోనే ఇతను మానవ జాతికి చెందినటువంటి వ్యక్తి కాదు,
ఒక జంతువుల్లో కూడా గొప్ప జంతువు పులి జాతికి సంబంధించినటువంటి వాడు, పులిలాగా గాండ్రిస్తాడు, పులిలాగా మాట్లాడతాడని పులితో పోల్చాడు. చేసినటువంటి నేరాల్ని చాలా చిన్నవి చేసి, అవి నేరాలే కాదు చాలా గొప్ప పనులు, అవకాశం ఏదన్నా ఉంటే శాలువా వేయాలి, పొగడాలి అని చెప్పేసి ఒక విచిత్రమైనటువంటి వాదనని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. వాస్తవానికి కరుడుగట్టిన నేరస్తులు కూడా జైలుకి వెళ్ళిన తర్వాత పరివర్తన వస్తుంది. అంబటి రాంబాబుకి పరివర్తన రాలా, ప్రవర్తన మార్చుకోలా. ఎందుకు మార్చుకోలేదు అని అంటే మనకు అర్థమయ్యేది, జగన్మోహన్ రెడ్డి నేను చేసినటువంటి పిచ్చి చేష్టల్ని, నేను చేసినటువంటి చిల్లర వేషాల్ని, నేను మాట్లాడినటువంటి బూతుల్ని ఒక బ్రహ్మాండమైనటువంటి విషయాలుగా చిత్రీకరించాడు. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.